వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం కింద తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు హాజరయ్యారు. మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు రైతులకు నేరుగా చేరడానికి రైతన్న మీకోసం కార్యక్రమం కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొని రైతుల సమస్యలను సమగ్రంగా చర్చించారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి రైతులతో సమస్యలు తెలుసుకొని అలాగే మంచి చెట్లు మాట్లాడడానికి వచ్చారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయంలో కూడా లైవ్ ప్రసారం చేసి అందరు రైతుల్ని కూడా గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరికి మంచి చెట్లు మాట్లాడడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని ప్రతి ఒక్క రైతు బాగుండాలి. అలాగే రైతు ద్వారా మన రాష్ట్రం అంతా బాగుండాలి. అలాగే సాగునీటి యాజమాన్యంలో మేటి 90% సబ్సిడీతో బిందు సేద్యం, సబ్సిడీపై మేలైన విత్తనాలు, ఉద్యాన రైతులకు ఉజ్వల భవిత, పొలం పిలుస్తుంది, ప్రకృతి వ్యవసాయం. స్వామి అందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని నియోజకవర్గ పరిధిలో రైతన్న మీకోసం వారోత్సవాలు జరిగిన పిదప 3వ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా ఆనరబుల్ సీఎం గారు, గౌరవ సీఎం గారు, ముఖ్యమంత్రి వర్యులు యొక్క ఆదేశాల మేరకు మన ఆర్ఎస్కే లెవెల్లో అన్ని చోట్ల కూడా వ్యవసాయ మరియు అనుబంధ శాఖల తాలూకా వర్క్షాప్ జరగడం జరుగుతుందండి. ఆర్ఎస్కేల్లో ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని సాయంకాలంకి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరచుకున్నాను. ముందుగా ఈరోజు రైతన్న మీకోసం